మీరు వర్క్కి వచ్చేది 5 గంటలకి, కానీ 9-10 గంటలకే వెళ్ళిపోతున్నారు. ఈ బిట్వీన్ గ్యాప్లో క్లాస్ తీసుకుంటారనుకుంటే మీ పాటికి మీరు ఇష్టం వచ్చినట్టు ఫోన్ మాట్లాడుతున్నారు. లేదు సార్, ఒక ముఖ్యమైన కాల్ వచ్చింది. ఏంటి కాల్? మీ ఫోకస్ అసలు క్లాస్ మీదే లేదు. స్టూడెంట్స్ అందరూ కంప్లైంట్ చేస్తున్నారు. వేరే ఇంకేదేదో ఆలోచిస్తున్నారంట. పని చేసే చోటుకు వస్తే పని గురించి మాత్రమే ఆలోచించాలి. సారీ సార్, ఇంట్లో కొంచెం ఇష్యూస్. ఎంత పెద్ద ప్రాబ్లం అయినా కానీ ఆ ప్రాబ్లం మీకు డబ్బు ఇస్తుందా? చేసే పనే దైవం లాంటిది. దానికి రెస్పెక్ట్ ఇవ్వకపోతే లైఫ్లో ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేము. అడ్వాన్స్ అడగడం తెలుసు కదా, శాలరీ కూడా చెప్పిన డేట్కి తీసుకోవడం తెలుసు కదా. పని మాత్రం సరిగ్గా చేయకపోవడం రాకపోతే ఎలా అండి? సారీ సార్, ఇక మీదట ఇలాంటివి జరగవు. ఇది ఎన్నిసార్లు చెప్పుంటారు? ఇదిగో చూడు బంగారి, నీకు పని చేయడం ఇష్టం ఉంటేనే ఇక్కడ పని చేయండి, లేదంటే మానేసి వెళ్ళిపోండి. మీలాగా ఎంతోమంది ఈ ఆపర్చునిటీ కోసం ఎదురు చూస్తున్నారు. ఏదో మీ ఇంట్లో కష్టంగా ఉందని చెప్పారు కదా అని నేను మిమ్మల్ని అపాయింట్ చేసుకున్నాను. సార్, ఇక మీదట ఖచ్చితంగా అలా జరగదు సార్. ఇదే లాస్ట్ వార్నింగ్. వెళ్ళండి, వెళ్ళి క్లాస్ చూసుకోండి. సారీ సార్. ఓహో, ఇది చదువుకుంటున్నాను అని చెప్పి ఇక్కడ పార్ట్ టైం జాబ్ చేస్తోందా? అంటే ఈ ఇంట్లో అబద్ధం చెప్పిందనమాట. ఇది చాలు కదా, దీన్ని పట్టుకుని ఇంట్లో నుంచి తరిమేస్తాను చూడు. ముందు నా చెల్లెలకు చెప్పాలి ఈ మాట. అమృత, అమృత, ఇదిగో నీళ్ళు తాగు. దగ్గి పోయేలా ఉన్నావు, ముందు నీళ్ళు తాగు. ఏంటండి, ఏంటి విషయం? ప్రశాంతంగా తిన్నెవరా నన్ను? ఒక ముఖ్యమైన విషయం. ఏంటండి అది? ఆ బంగారు ఉంది కదే, తను సాయంత్రం 5 గంటల తర్వాత అవును, ఎక్కడో ఇంగ్లీష్ నేర్చుకోవడానికి వెళ్తోంది. దానికి ఏంటి ఇప్పుడు? అరే పోవే దద్దమ్మ, తను ఇప్పుడు వెళ్ళి ఇంగ్లీష్ నేర్చుకుని కపిల్ దేవ్తో కూర్చొని వరల్డ్ కప్కి ఇంగ్లీష్లో కామెంటరీ ఇవ్వాలా? ఏంటది? మెంటల్. నేనేం చెప్పాలనుకుంటున్నానో ముందు నన్ను చెప్పనవే అసలు. ఇదిగో చూడు, తను ఇంగ్లీష్ నేర్చుకోవడానికి వెళ్ళలేదు, తను ఇన్స్టిట్యూట్లో నేర్పడానికి వెళ్ళింది. నేర్పించడానికా? ఏం నేర్పిస్తోంది? ఎవరికి తెలుసు. మొత్తానికి తను అక్కడ వర్క్లో జాయిన్ అయింది. పార్ట్ టైం జాబ్ అట. ఇంట్లో వాళ్ళకి తెలియకుండా ఆ అమ్మాయి సపరేట్గా సంపాదించుకుంటుంది. అయ్యో దిందుంపతెగా, ఇంత పెద్ద ఇంటికి కోడలుగా వచ్చి ఉంటూ ఎందుకు తను మళ్ళీ పనికెళ్తోంది? ఏం మాట్లాడుతున్నావు? ఈ విషయం సరిపోదా? వెళ్ళి మీనా దగ్గర ఈ విషయాన్ని చెప్పి చూడు. ఇదిగో చూడమృత, ఈ విషయాన్ని అంత తేలిగ్గా వదిలేయకూడదు, మొత్తాన్ని తగలబెట్టేయాలి. ఇదిగో చూడండి, ఇప్పుడే వెళ్తాను, మీరు రండి. రండి. మీనా, చెప్పండి వదినా. నీ కోడలు పెద్ద దేశముదురు. ఏంటి, ఏమైంది? నోరు తెరిస్తే అబద్ధం 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 తప్ప ఇంకేం మాట్లాడడం లేదు తను. ఏదో పేరుకి అత్తగారని నువ్వున్నావు, నీతో ఒక్క మాట చెప్పి వెళ్ళుండొచ్చు కదా. తను నిన్ను కొంచెం కూడా లెక్కనే చేయడం లేదు. తనేం చేసింది? తను సాయంత్రం ఇంగ్లీష్ నేర్చుకోవడానికి వెళ్తున్నాను అని చెప్పింది కదా. అవును. తనేమి ఇంగ్లీష్ నేర్చుకోవడానికి వెళ్ళడం లేదు, దొంగతనంగా పార్ట్ టైం జాబ్కి వెళ్తోంది. వేరుగా సంపాదించుకుంటోంది. ఏమంటున్నావు వదినా? నేనేమైనా అబద్ధం చెప్తున్నాను అనుకుంటున్నావా? మీ అన్నయ్య ఆ ఇన్స్టిట్యూట్కి వెళ్ళి ఎంక్వైరీ చేశారు. అవును మీనా, నేను చూశాను. చూసి వదిలేశాను అనుకున్నావమ్మా? నేరుగా వెళ్ళి ఆ ఇన్స్టిట్యూట్ ఓనర్తో మాట్లాడి కన్ఫర్మ్ చేసుకుని వస్తున్నా. నువ్వు కావాలంటే తన ఇంటికి వచ్చిన తర్వాత అడిగి చూడమ్మా. తను అలాంటిది లేదంటే వదిలేసే. నాకే చాలా కష్టంగా ఉందమ్మా. మనం తనని ఇంత హ్యాపీగా చూసుకుంటున్నా కూడా తను ఎందుకమ్మా పార్ట్ టైం జాబ్కి వెళ్ళాలి? ఈ విషయం అత్తయ్యకి తెలిస్తే ఎంత బాధపడతారు? తను ఎవరికి తెలిస్తే ఏముందనే కదా ధైర్యంగా ఇంత పెద్ద నిర్ణయం తీసుకుంది. మీనా, నువ్వు ఎంతగా ఆదిలించినా బెదిరించినా నిన్ను చిల్లి గవతు సమానంగా చూస్తోంది. దానికి ఒక్క విషయమే నిదర్శనం. చూశారత్తయ్య, తనకి మీరు ఎన్నెన్ని చేశారు,
ఎంత పెద్ద స్థానంలో కూర్చోపెట్టారు మీరు? కంపెనీలోని మీ తర్వాత పొజిషన్లో కూర్చోపెట్టారు. కానీ తను అదంతా పెద్ద విషయమే కాదన్నట్టు ఒక పార్ట్ టైం జాబ్కి వెళ్తోందంట. వినడానికే చాలా కంపరంగా ఉందత్తయ్య. ఈ ఇంట్లో తనకేంటత్తయ్య తక్కువ? తినడానికి తక్కువ, ఉండడానికి తక్కువ, ఏంటి తక్కువ? ఏమున్నా అడిగి తీసుకోవచ్చు కదా. ఇలా పార్ట్ టైం వరకు పోవలసినంత పరిస్థితి ఏమొచ్చిందంట? ఆ రండి రండమ్మా రండి, తమరి కోసమే వెయిట్ చేస్తున్నాను. మేడం గారు ఎక్కడి నుంచి వస్తున్నారు? ఆ, అదే అత్తయ్య, నేను చదువుకోవడానికి క్లాస్కి. ఇలా చూడు, ఇలాంటి కథలన్నీ నాకు చెప్పకు. నువ్వు పార్ట్ టైం జాబ్కి వెళ్తున్నావని మా అందరికీ తెలిసిపోయింది. అబద్ధం చెప్పి మొత్తం కుటుంబాన్ని మోసం చేస్తున్నావు. అసహ్యంగా లేదు నీకు? లేదత్తయ్య, అదేంటంటే ఇప్పుడేం చేస్తున్నావు నువ్వు? డబ్బులు కష్టంగా ఉంది, నాకందుకు వేరే దారి కనపడ్డం లేదు, ఇలా పని చేస్తేనే నేను చేయగలను అని చెప్తున్నావా? ఈ ఇంట్లో నీకేం తక్కువైందిట? నీ పెళ్లికి ముందు నువ్వు ఎక్కడైనా పని చేసి ఉండొచ్చు, అది మాకు సమస్య కాదు. కానీ ఇవాళ నువ్వు పార్ట్ టైం జాబ్కి వెళ్తున్నావంటే ఝాన్సీ అమ్మ ఇంటి కోడలు పార్ట్ టైం జాబ్కి వెళ్తోంది అని నలుగురు అసహ్యంగా మాట్లాడరు? మీనా, తన్నెందుకు తిడుతున్నావు? ఈ ఇంట్లో ఎవరేం చెప్పినా పట్టించుకోకూడదని నిర్ణయించుకుంది కాబట్టి ఇలా చేస్తోంది. అలా అని తను ఏం చేసినా పట్టించుకోకుండా ఉంటామా వదినా? మీనా, ఇప్పుడెందుకు అరుస్తున్నావు? రండి రండి రండి. ఏంట్రా ఈయన ఇంకా రాలేదు అనుకుంటున్నాను. తనని ఏదైనంటే చాలు మీకు పొడుచుకుని వచ్చేస్తుంది కదా. ఇప్పుడు తనేం తప్పు చేసింది? ఓ, పార్ట్ టైం అంటే తప్పు అనిపించడం లేదా మీకు? దానికి ఏదైనా కారణం ఉంటుంది. అది ఏంటి అని అడగకుండా ఏదో క్రిమినల్ జైల్లో పెట్టి అడిగినట్టు అడుగుతున్నావు. ఓ అలాగా. అయితే రేపటి నుంచి నేనేదో ఒక పనికి వెళ్తాను. నన్ను వదిలేస్తారా? నన్ను ఎవరు అడగరు కదా. మా వదిలేమ్మా, తను వర్క్కే వెళ్ళింది. తను చదువుకున్న చదువుకి సరిపడా పని చూసుకుని వెళ్ళింది. దానికెందుకమ్మా పెద్ద చేస్తున్నావు? తనని ఎక్కడికైనా పొమ్మని చెప్పు. కానీ దానికి ఇంట్లో పర్మిషన్ అడగాలి కదా. ఇంట్లో మనం ఎంతమంది ఉన్నాం కదా. రవి, ఇలా చూడు, ఎప్పుడు తనకి సపోర్ట్ చేసే అత్తయ్యే నేను చెప్పేది కరెక్ట్ అని గమ్మున వెళ్ళిపోతున్నారు. మీనా, ఇప్పుడు ఈ గొడవ ఆపుతున్నావా లేదా? వదిలేస్తాను. తనని పార్ట్ టైం జాబ్కి వెళ్ళొద్దని చెప్పండి.